మీకు ఒక ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ మొక్కలు నాటిన వాళ్ళందరికీ ఈ మొక్క ఏంటో తెలుసు. ఇది మీకు గెస్ చేయాలండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీడియో చేసి చెప్తాను దీని పేరు. మీకు తెలిసిన వాళ్ళు ఈ పేరు చెప్పాలి. ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ కొత్త ఫ్లవర్ అనమాట. నా ఫ్రెండ్ ఒక ఆవిడ అలా చెట్టు పీక్కొని వచ్చేసి పువ్వుతోటి సహా తెచ్చేసింది. థ్యాంక్ యూ స్రవంతి. అదిగోండి, నేను అడగగానే తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట. నేను ఇంకా వీటి మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి. అన్ని కలర్స్ ఉంటాయి, రెడ్, పింకు, వైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అదిగోండి, ఇప్పుడు చాలామందికి తెలీదు, ఇప్పుడిప్పుడే ఈ మొక్కల గురించి తెలుస్తుంది. మన మొక్కలు కాదండి ఇవి, బయట నుంచి వచ్చిన మొక్క. అయితే నెల రోజులు ఉంటుందంట ఫ్లవర్. అదిగోండి, 1 మంత్ అలాగే ఉంటుంది చెట్టునని చెప్తున్నారు. ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకోవాలి, పెంచాలి. అన్ని రకాల కలర్స్ తెచ్చి మన గార్డెన్లో నాటుదామండి. హలో అండి, నేను నూర్జహాన్. అందరికీ ముందుగా రంజాన్ పండగ శుభాకాంక్షలండి. ఈరోజు మనము మన గార్డెన్లో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి, ఏమి పండ్లు, కూరగాయలు ఏమి హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు అనేది చూపిస్తూ మీకు హార్వెస్ట్ చేస్తానండి. సపోటాలు అయితే ఇప్పుడు కోసేయాలండి. ఎన్ని కాయలు చెట్ల నిండా అలా కొయ్యండి అని వెయిట్ చేస్తున్నాయి అనమాట. కాయలు చాలా కాయ ఉందండి. ఇప్పుడు ఇదంతా కోసేసేయాలి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అటంతా మొన్న అక్కడ అడ్డం వచ్చినాయి అని ఈ కొమ్మలు, పెద్ద పెద్ద కొమ్మలు 4 కొమ్మలు కట్ చేసేసారు. అయినా కూడా చెట్టు చూడండి ఎలా ఉందో. బొప్పాయి అయితే అక్కడక్కడ చాలానే నాటాను. ఇది చూసారా, చామంతి ఎల్లో, వైట్ అండి. ఇది చాలా పెద్ద ఫ్లవరు. విరజాజి, సన్నజాజి, విరజాజి మళ్ళీ అంటాం కదా, దీంట్లో విరజాజిలో పెద్ద సైజు చూడండి ఎంత పెద్దగా పూస్తున్నాయి పూలు. మంచి స్మెల్. పాలకూర, ఇది రెడ్ పొన్నగంటి. ఇక్కడ చూసారా, ఇవి అంజీరు కొమ్మలు. నేను కొమ్మలు సెట్ చేశానండి, మట్టిలో గుచ్చాను, ఇట్లా కవర్ తొడిగాను. ఇప్పుడు రూట్స్ వస్తాయి అన్నమాట. దానికి నేను రూట్స్ వచ్చాక చూపిస్తాను. మలబరి చూసారా, చాలా కుండీల్లో నాటానండి ఈసారి మలబరి. ఎందుకంటే మా మనవడు బాగా తింటున్నాడు, అందుకని అనమాట. ఇవి మాచుపత్రి తెలుసు కదా మీకు, 30 ఏళ్ల నుంచి అలా తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇట్లా 2 కుండీల్లో పెట్టాను. మంచి స్మెల్ వస్తుందండి. పూలల్లో కూడా మనం అల్లుకోవచ్చు. ఎంత నలిగితే అంత మంచి స్మెల్ వస్తుంది. అరటి చూసారా, గెల. అద్దుకోండి, 6 ఫీట్కి గెల స్టార్ట్ అయిపోయింది. ఎంత పెద్ద గెల మీకు ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా. అదిగోండి, చాలా పెద్ద గెల వచ్చిందండి చక్కెరకేళి ఈసారి. ఇదిగోండి, అదే సైజులో పక్కన మళ్ళీ చూడండి, అంతే బలంగా పక్కన స్టార్ట్ అయింది. అక్కడ మునగ 3 పక్క పక్కనే ఉన్నాయి. చెన్నంగి పచ్చడి చాలా బాగుంటుంది. ఇవి జామ చెట్టు, నేరేడు, గులాబీలు. ఇక్కడ ఒక వెరైటీ గులాబీ. ఇక డ్రాగన్ ఇక స్టార్ట్ అయిపోతాయండి. ఇప్పుడు మనకి ఇక నెక్స్ట్ మంత్ నుంచి మొదలైపోతాయి. ఇది చూసారు, ఇది నిమ్మ. కొంచెం దీనికి బలం తక్కువైందండి. అక్కడ ఒక కాయ ఉంది. నెక్స్ట్ దీన్ని కేర్ తీసుకోవాలి. పూత రావట్లేదు ఒక 1 ఇయర్ నుంచి. ఇప్పుడు బాగా పూత స్టార్ట్ అయింది, మళ్ళీ రాలిపోయింది చూడండి. చాలా నిండా పూత వచ్చింది. ఇది జామ ఇప్పుడు స్టార్ట్ అయింది, దీనికి కూడా మొగ్గలు మొదలైనవి. ఇది ఒక వెరైటీ చెర్రీ అని చెప్పారండి. చూడాలి, ఇది కాయ అయితే తెలియదు. ఈ ఆకు ఇలా ఉంది, ముళ్ళులు ఉన్నాయి. ఇది ఏం చెర్రీ అనేది ఇంకా నాకు ఐడియా రావట్లేదు. నెక్స్ట్ చూద్దాం. ఈ చిక్కుడు చూసారా, చిక్కుడు ఎన్ని వెరైటీలు ఉన్నాయో. దీంట్లో ఒక 10 వెరైటీ చిక్కుళ్ళు ఉన్నాయి అన్నమాట మొత్తం పందిర్లో. ఇవన్నీ అలా కొన్ని విత్తనాలకైతే వదిలేసాను. ఇవ్వండి, అక్కడక్కడక్కడ ఉన్నాయి. చూడాలి. బీరకాయలు చూసారా, చిత్రాడ బీర అండి. ఇవి చిత్రాడ నుంచి విత్తనాలు పంపించారు కదా, అదిగోండి ఇలా ఉంటాయి. చాలా కాయలండి, ఎన్ని కాయలు కోసానో ఈసారి. తర్వాత ఒకటి అద్దుకోండి ఎండటానికి పెట్టేశాను, అది ఎండిపోయింది. కోసేసి విత్తనాలు తీసుకోవచ్చు. ఈ బీరకాయలు ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి. నిమ్మకాయలు, సూది నిమ్మండి ఇవి. ఇదిగోండి, ఇక్కడ పైన పూత స్టార్ట్ అయింది. వావ్, గుత్తులుగా అండి ఇవైతే. ఇక్కడ ఒక బొప్పాయి, ఇది కూడా రౌండ్ బొప్పాయి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కిలో దానిమ్మ చూసారా, అటు నుంచి చూపిస్తాను అండి. పూత ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఈ ఒక షో ఫ్లవర్స్ సంవత్సరం అంతా పోస్తాయి అంటే తెచ్చాను, నాటాను. ఇదొక కలరు, రెడ్ కలర్ అండి. ఇదొక కలర్ చూడండి, చాలా బాగున్నాయి. గంటల్లాగా అప్పుడు మనకి చిన్నతనంలో ఉండే ఎల్లో కలర్లో ఇప్పుడు ఇలా రకరకాలుగా మొక్కల్ని పెంచుతున్నారనుకోండి నర్సరీ వాళ్ళు. అన్ని రంగులు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ఒక మలబరీ, అదిగోండి అక్కడ ఒక మలబరీ. ఇప్పుడు పూత స్టార్ట్ అయిపోయింది. అంత కోసి మనం ఆకు తీసేసేయాలి, తెలుసు కదా అందరికీ. ఇది చూడండి, కొమ్మ నాటిన తర్వాత ఎంత బలంగా పెరుగుతుందో ఇది. ఇక్కడ వైట్ చామంతి, ఇది ఒక కలర్ మందారం, చాలా అందంగా ఉంటుందండి. టమాటాలు చూసారా ఎలా రాలి పడిపోతున్నాయో, వర్రే. ఇదిగోండి, ఇవేమో రెడ్ కామంచి. ఇక్కడ చూసారు గుత్తులు. ఇక్కడ బత్తాయి అండి. బత్తాయి ఈసారి ఒక 4 మొక్కలు నాటాను. పోయినసారి డ్రమ్ములో పెట్టి రీపాటింగ్ చేస్తే చనిపోయిందని చెప్పాను కదా, ఆ ప్లేస్లో ఇప్పుడు 4 మొక్కలు తెచ్చాను. అది ఇప్పటికి కూడా నాకు బాధ అనిపిస్తుంది అండి. అనవసరంగా రీపాట్ చేశాను, డ్రమ్ములో నుంచి మడిలో పెడదాం అనుకున్నాను. తీయగానే అది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, చనిపోయింది. ఇక్కడ చూడండి గుత్తి, చూసారా అసలు గుత్తులు ఇలా పూలు వస్తున్నాయి. వైటు చాలా అందంగా ఉన్నాయండి గుత్తులు. ఇదంతా ఈ చెట్టు మాత్రం అసలు పూలు లేని రోజే ఉండవు అనమాట. గులాబీ అంత బాగా పూలు పోస్తుంది. ఈ ఎల్లో టమాటా అయితే తీసేసాను. ఇక్కడ ఒక మలబరీ చాలా వేసానని చెప్పాను కదా, ఇది స్టార్ ఫ్రూట్. ఇప్పుడు ఇక పూత స్టార్ట్ అయిపోద్ది. ఈ రెడ్ మనకి బచ్చలి, రెడ్ బచ్చలి. అక్కడ చూసారా, మీకు కనిపిస్తుందా, రెడ్ కలర్లో ఒకటి తినేసిందండి, ఆల్రెడీ సగం తినేసింది. బాడ్బడాస్ చెర్రీ. ఇక పూత బాగానే స్టార్ట్ అయిపోతుంది, బాగా పూత వస్తుంది. బాగా పెరిగిందండి మొక్క మాత్రం. ఇప్పుడు కొంచెం ప్రూనింగ్ చేయాలి, ప్రూనింగ్ చేస్తే బాగా అయిపోద్ది. ఈ జామ చూసారా, ఇప్పుడు ఎంత మొగ్గ స్టార్ట్ అయిందో. కొంచెం ఏంటో తొందరగా పెరగలేదు అనుకున్నాను. ఇప్పుడు 1 మంత్ నుంచి చాలా ఫాస్ట్గా పెరిగి ఎంత మొగ్గ వచ్చేసిందో చూడండి. ఇవి ఇక్కడ 2 జాములు ఉన్నాయి, ఇదొకటి 2 జాములు. ఇక్కడ మళ్ళా మలబరీ ఒకటి. ఇక్కడ బొప్పాయి చూసారా, ఇది తీసేయాలండి. ఇది ఫీమేల్ వచ్చిందనమాట, ఫ్లవర్స్ ఫీమేల్ చెట్టు. ఇక ఇది పనికిరాదు, తీసేసేయాలి. అది కూడా ఫీమేల్ మొక్కే. బొప్పాయిలు ఈ 2 తీసేసేయాలి. టమోటాలు చూసారా ఇవి కోసేసేయాలి. వావ్, ఎంత కలర్ వచ్చేసినాయి చూడండి, రెడ్ కలరు. ఇది చూడండి, అసలు నేరేడు, కాటన్ నేరేడు. అద్దుకోండి ఎంత పోతో, ప్రతి కాయ నిలబడిద్దండి గుత్తులుగా. ఈ సూట్ కేసులో వేసాను చూసారా, కొత్తిమీర, మిర్చి, బంతి, పొన్నగంటి అన్నీ ఉన్నాయి దీంట్లో. మిర్చి మొక్కలు ఇవి తీసి నాటాలండి. ఇక్కడ ఇది స్వీట్ లెమన్ పూత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి. నేరేడు చూసారా, వావ్, అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి. కాటన్ నేరేడు. మన ఈ నేరేడు చూడండి, ఇది ఇంకా రాలేదు, పూత కోసం వెయిట్ చేస్తున్నాను. అది అంత బాగా కాసిన చెట్టు మరి ఎందుకనో 2 ఇయర్స్ నుంచి కాయట్లేదండి. చూడాలి ఇక నెక్స్ట్. అలా ఉంచేసాను. మామిడి చూసారా, అద్దుకోండి ఆ సైజులో కాయలు ఉన్నాయి. కనీసం ఒకటైనా నిలబడిద్ది అనుకుంటున్నాను. అదిగోండి ఇక్కడ దీంట్లో కూడా ఒక కాయ నిలబడిద్ది. ఇది బత్తాయి, ఇది ఒక బత్తాయి. ఇదిగోండి, ఇది మన దగ్గరికి వచ్చిన తర్వాత కాయ వచ్చింది, కానీ నిలబడదేమో. ఇది కొమ్మకి వచ్చింది. పనస చెట్టు అండి, బాగానే పెరుగుతుంది ఇది. అవన్నీ దానిమ్మ, ప్రూనింగ్ చేయాలి అవంతా. ఇక్కడ వంగ చూసారా, వావ్, ఇక్కడ చూడండి వంకాయలు, నల్ల వంకాయ. ఇదైతే సీడ్స్కి పెట్టేశానండి, అందుకే కొంచెం అది కాయ కోస్తే కానీ మళ్ళీ పూత పొంద బాగా వస్తుంది. ఇది చూసారా, ఇది నేను మోటుమాల వంగ అనుకున్నాను, కాదండి, ఇది బాపట్ల వంగ. ఇదిగోండి ఇలా ఉంటుంది బాపట్ల వంగ, పొడవుగా
మూటుమాల వంగ విత్తనాలైతే మిస్ అయ్యాయి నాకు. నెక్స్ట్ సేకరించాలి. వీటిల్లో ఎక్కడో ఉంటుందండి ఒకటి. వస్తున్నాయి కాయలు, ఇదిగోండి కాయలు మొదలైనవి. ఇదంతా బంతి. ఇది ఎల్లో అయితే అసలు ఒక పండు తిన్నట్టే ఉందండి. డార్క్ ఎల్లో అయితే అవ్వట్లేదు, ఇట్లా లైట్ ఎల్లో అవుతుంది. చాలా బాగుంది. నేతి పేరు చూసారా, ఇదొక వెరైటీ. ఇంకొక వెరైటీ మన గార్డెన్లోకి వచ్చింది చూడండి. గుమ్మడి, పొడవు గుమ్మడిలా, బాటిల్ గుమ్మడిలాగా ఉంది. ఇది సీడ్స్ కొంచేసానండి, ఏదో కొత్త రకంగా ఉందని. అదిగోండి ఇది ఒక రకం. నేను ఇది ఎప్పటి నుంచో ఉన్న రకం. ఇక్కడ ఉన్నాయి చూసారా, అదిగోండి నేతి బీర. ఇది చూసారా డ్రాగన్ ఎంత కట్ చేయాల్సి వచ్చిందో. ఒక గ్రో బ్యాగ్ నిండిపోయింది. ఇదంతా డ్రాగన్ అండి. అక్కడ ఈ ఇంత డ్రాగన్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందంటే వైటు రెడ్ రెండు ఉండయండి. ఇవన్నీ కొమ్మలు, ఆల్రెడీ మనకి కాయలు వచ్చిన కొమ్మలే. ఇక్కడ చూడండి అలా పెట్టినా కూడా చిగురు వస్తుంది. అయితే ఇవన్నీ మా పొలంలో నాటాలండి. ఇక్కడ ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే పఫ్ షీట్స్ మేము పైకి తీసుకోవటానికి వీలు కాలేదనమాట. ఎక్కడ చుట్టూతా మనకి మొక్కలు ఉండటం వల్ల ఎక్కడా వీలు కాలేదు. ఈ ప్లేస్ని యూజ్ చేసుకున్నాం అనమాట. ఈ పక్కింట్లో నుంచి పైకి పఫ్ షీట్స్ లాక్కున్నారు వాళ్ళు. అందువలన ఈ డ్రాగన్ అంతా కట్ చేయాల్సి వచ్చిందండి. ఇదిగోండి అంతే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక ఇది చిగుర్లు పెట్టి పైకి వస్తే కానీ ఈ సంవత్సరం చూడాలి మన ఈ డ్రాగన్ వస్తుందో రాదో. మనకి అటు పక్కంతా ఉన్నాయిలేండి, అవన్నీ వస్తాయి, ప్రాబ్లం లేదు. తర్వాత మునగ చూసారా, కట్ చేసేసాను. హైట్ బాగా వెళ్ళిపోయింది. కట్ చేస్తే చుట్టూత కొమ్మలు చూడండి ఎలా వచ్చినాయో. దీన్ని ఇప్పుడు నేను గుట్టగా చేస్తానన్నమాట. కొంచెం కొమ్మ స్ట్రాంగ్ అయిన తర్వాత కట్ చేస్తాను. అప్పుడు మనకి చిగుర్లు వస్తాయి. ఇప్పుడే కట్ చేయకూడదండి, అదిగోండి అలా పెరగాలి. ఈ కొమ్మ స్ట్రాంగ్గా కొంచెం బలంగా పెరిగినప్పుడు మనకి ఎన్ని కొమ్మలు ఉంచాలో అన్ని కొమ్మలు ఉంచుకొని మిగతాయి తీసేసి వీటిని ప్రూనింగ్ చేయాలన్నమాట. అప్పుడు కాయ మొదలైపోద్ది. చాలామంది కాయ రావట్లేదండి అని అడుగుతున్నారు. ఇదేనండి విషయం. ఎప్పుడైనా కొమ్మ బలంగా అయిన తర్వాత అప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎంత మొదలు, ఇది ఎంత పెద్దదో. దాన్ని కట్ చేసాం కాబట్టి ఇప్పుడు దీనికి బలం తగ్గిపోతాయి అన్నమాట. సైడ్ కొమ్మలకి ఇవి స్ట్రాంగ్ అవ్వాలి. మళ్ళీ మొదలైంది పూలు. ఇక్కడ పాలకూర. ఇక ఎండాకాలం వచ్చేసింది కదా, ఇప్పుడు అంతా ఆకుకూరలు వేయాలండి. ఇదంతా జామ అండి. ఇక్కడ ఒక జామ పెట్టాను, అక్కడ రేగుపళ్ళు చెట్టు అది. ఇదేమో నారింజ కాయ ఉంది. ఇక్కడ బొప్పాయి, 2 బొప్పాయిలు. అదిగోండి పూత స్టార్ట్ అవుతుంది. ఒక బొప్పాయి, అదిగో అక్కడ 2 బొప్పాయిలు ఉన్నాయి. మొత్తం గార్డెన్ అంతా చాలా వరకు మీకు చూపించేశాను. ఇక్కడ అరటి ఉందండి. అది కనుక ఈ రెండింటికి గెలలు వచ్చేస్తే ఇక్కడ తీసేస్తాను. కొంచెం మనకి నీడ తగ్గిద్ది అనమాట, ఎండ వచ్చిద్ది. ఇది ఇక్కడ సొర. దీనికి సొరకి ఏంటంటే కొంచెం బలంగా ఉన్నప్పుడే మనకి కాయలు వస్తాయి. అక్కడ చూసారా ఆ కింద అడుగున ఉందన్నమాట. ఈ పై ఇవన్నీ కొమ్మలు తీస్తే కానీ అది కొంచెం సెట్ అవ్వదు. అయినా కూడా బాగానే వెళ్తుంది. తీగలు అయితే పాగుతున్నాయి. చూడాలి, కాయ నిలబడకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవంతా తీసేసి కొంచెం దానికి ఏదైనా కిచెన్ వేస్ట్ బలంగా వేస్తే కానీ అప్పుడు కాయ మొదలైద్ది. చూశారు కదా, చాలా వరకు మా గార్డెన్ అంతా మీకు చూపించేసాను ఈరోజు. అద్దుకోండి. మీరందరూ కిచెన్ వేస్ట్ని ఫాలో అవ్వండి, చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. తర్వాత కిచెన్ వేస్ట్ని ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది మీకు చాలా రకరకాలుగా చెప్పాను ఇప్పటి వరకు. ఎంతోమంది కిచెన్ వేస్ట్ని ఫాలో అవుతూ ఎంతో బాగా పెంచుతున్నారు. చక్కగా మన ఇంటికి సరిపోను పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా చక్కగా పెంచుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు. దీని మీద మంచి శ్రద్ధ వచ్చింది. మొక్కలు పెంచాలి, మిద్దెల మీద మొక్కలు పెంచగలిగితే బ్రహ్మాండంగా మనం కాపుకి తీసుకోవచ్చు అనేది మీకు అందరికీ తెలిసిపోతుంది మా వీడియోలు చూడటం వలన. అలాగే మనం పొలాల్లో అంటే మనం కొంచెం ఏంటంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అది మిద్దెల మీద అనుకోండి ప్రతిరోజు మనం చూసుకోగలుగుతాం. ఎలాంటి పెస్ట్ రాదు, ఎలాంటి డిసీజెస్ రావు. మనం ప్రతిరోజు చూసుకొని అప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాం కాబట్టి. రెడ్ చిక్కుడు చూడండి కంటిన్యూగా ఇప్పుడు కూడా కాస్తున్నాయి. అర్థండి, ఇవైతే ఇరంతా కాస్తున్నాయండి. సీజన్ ఏం లేదు, కంటిన్యూగా కాస్తూనే ఉంటున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు సీడ్స్ పెడతాను. సీడ్స్ నాటితే మళ్ళీ సమ్మర్లో కూడా కాస్త ఏమో చూద్దాము. అదిగోండి ఇవైతే కంటిన్యూనే అవుతున్నాయి. సపోటాలు చూసారా,
ఎన్ని కాయలో ఇది ఇప్పుడు 4వ కాపో 5వ కాపో అండి. అన్ని కాయలు కోసాను, ఇంకా ఇంతకి మించి ఉన్నాయన్నమాట చెట్టు నిండా. మళ్ళీ చెట్టు కూడా చూపిస్తాను మీకు. తర్వాత చెర్రీ టమోటాలు, నెక్స్ట్ రెడ్ చిక్కుడు. ఇది చూడండి అసలు సైజు. ఇవి ఎండినవి కూడా దీంట్లో ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి 6 విత్తనాలు అయితే ఉంటాయి, 5-6 విత్తనాలు. ఎంత పెద్ద కాయ వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా కాయలు మనకు కాస్తున్నాయి. వంకాయలు చూసారా, ఈ సైజు చూడండి. నేను బజ్జీకి చాలా బాగుంటుందని చెప్పాను కదా, ఇంత సైజు వస్తాయండి ఉంచితే. ఇవైతే కోసేసాను పిందెలుగా ఉన్నప్పుడే. మళ్ళీ కొత్త పూత కొత్త కాయలు రావాలి కాబట్టి ఇవన్నీ కోసేసేయాల్సిందే. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు. నెక్స్ట్ నేతిబీర చాలా కాయలు ఉన్నాయండి. ఒక 3 కాయలు కోసాను, లేత కాయలు. బీర, తర్వాత పాలకూర చూసారు ఎంత ఆకు వచ్చిందో. ఒక టబ్బులో, బ్లాక్ టబ్బులో వేసిన పాలకూర ఇదంతా. తర్వాత మెంతి కూర. ఇప్పుడు ఏం చేస్తాను నేను చెప్పండి. మెంతి కూర, బీరకాయలు కాంబినేషన్ అదిరింది కదా. ప్రతి ఒక్కళ్ళు ఈ కాంబినేషన్లో బీరకాయ చేస్తారు. లేత మెంతి కూర అనమాట. 2 ఆకులు వచ్చిందనమాట. ఈ ఆకుకూర బీరకాయలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇన్ని రకాలు కోసానండి. మీకు గుర్తు ఉండే ఉంటుంది, మార్చి 15 ప్రతి సంవత్సరం నేను ఇంత హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కంటిన్యూగా చూసే వాళ్ళకి తెలుసు. ఈరోజు కూడా మార్చి 15 నేను ఇంత హార్వెస్ట్ చేశానండి. ఇన్ని రకాలు మనం కోసుకోవచ్చు. తర్వాత చెట్లను ఇంకా జామ, బొప్పాయి, పంపర పనస, ఇంకా అన్ని రకాల పండ్లు, అంజీరు ఇవన్నీ ఉన్నాయండి చెట్లన. ఇవన్నీ కూడా కొయ్యాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయని కొయ్యలేదు. అవన్నీ కూడా కోసేటప్పుడు చూపిస్తాను. ఇంత ఈజీగా మీరందరూ పెంచుకోవచ్చు.